బ్రదర్స్ ఈ వీడియోలో ఏంటంటే అసలు లైక్ నార్మల్‌గా అయితే మాట్లాడేస్తా బ్రదర్స్. ఈ వీడియో తర్వాత ప్రైవేట్‌లో పెడతానో, ఎందులో పెడతానో నాకైతే తెలీదు. కానీ జస్ట్ మీ అందరికీ కూడా జస్ట్ చెప్పడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఇందులో ఎటువంటి ఇయర్‌ఫోన్స్ వాడక్కర్లా. జస్ట్ నార్మల్‌గా ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ ఏదో జస్ట్ రోస్టింగ్ అంటే ఆడినేదో తిట్టేసినట్టు, ఆడినేదో మానభంగం చేసేసినట్టు అంతలా ఫీల్ అయిపోయి ఛానల్‌కి స్ట్రైక్‌లేస్తున్నారు. అరే బాబు కంటెంట్ క్రియేటర్స్ ఇక్కడ మీకు జస్ట్ క్రిటిసిజం రాకపోతే ఎళ్లి చేతికి గాజేసుకొని ఇంట్లో కూర్చోండిరా. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రియేటర్ లైక్ ఒక రోస్టర్ ఉన్నాడు ఎగ్జాంపుల్‌కి ఆడి వల్ల మీరు ఫేమస్ అయితారు మాక్సిమం. అంతెందుకు ఆ పిల్ల బచ్చా, ధనుష్, ఎఫ్ఎఫ్ ఆడు కూడా ఫేమస్ అయ్యాడు రోస్టర్ వల్ల. కేవలం 70%, 80% ఆఫ్ ద వాడు ఫేమస్ అవ్వడానికి లేదా ఆ పొజిషన్ ఉండడానికి కారణం మాత్రం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్టర్స్ అన్ని రోస్టింగ్ చేయడం వల్ల. అదే విధంగా మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ మేము ఎత్తి చూపిస్తాం. మా దగ్గర నుంచి అది హేట్ అయినా కానీ ఏదైనా రాని జస్ట్ మా సైడ్ నుంచి ఆడియన్స్ వస్తారు, దాన్ని చూస్తారు, నెగిటివ్ కామెంట్ పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. ఒకవేళ మా సైడ్ నుంచి ఆడియన్స్ వచ్చినా మీరు చేసే కంటెంట్ చూసినా సరే దానివల్ల మీ ఛానల్ గ్రో అయింది, మీ ఛానల్ రీచ్కి వెళ్తుంది. అదొక పాయింట్. రెండోదికి ఏంటంటే మీరు ఇక్కడ క్రిటిసిజం తీసుకోలేకపోతున్నారు. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా ఉన్నప్పుడు మీరు క్రిటిసిజం తీసుకోలేదు. ఎగ్జాంపుల్కి నాన్ వేషన్ ఉన్నాడు. సో అతను చూసారా క్రిటిసిజం తీసుకున్నాడు, కావాలని రోస్టర్స్ చేత రోస్టింగ్ చేయించుకున్నాడు అతను ఫేమస్ అవడం కోసం. ఇక్కడ ఏ క్రిటిసైజ్ కంటెంట్ క్రియేటర్ అయినా సరే, ఇక్కడ ఎవడైనా రోస్టింగ్ చేసినా సరే, ఎంత టాక్సిక్ గా మాట్లాడినా సరే ఎవడి మీద కూడా స్ట్రైక్ వేయడు. ఇక్కడ నేను మీ మీద వీడియోలు చేశానా, జస్ట్ మా రోస్టర్స్ అందరూ కూడా మీ మీద వీడియోస్ చేశారా, అది ఫేక్ పాయింట్స్, అది వ్యాలిడ్ పాయింట్స్ కాదనుకుంటే జస్ట్ కాల్ లేదా మెయిల్ లేదా ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ ఇలా కాంటాక్ట్ అయ్యి ఇదిగో ఈ వ్యాలిడ్ పాయింట్స్ కాదు అని చెప్పి నువ్వు ప్రతి దానికి కూడా వ్యాలిడ్ కాదా అని ప్రూవ్ చేసుకొని వీడియో ప్రైవేట్ లో పెట్టించుకోవడం, రిమూవ్ చేయించుకోవడం చేసుకో. లేదా లిమిట్స్ దాటేసి మరీ టాక్సిక్ గా ఉంటే అప్పుడు వీడియో కూడా ప్రైవేట్ లో పెట్టించుకోవచ్చు. ఇలాంటి ఎవడైనా చేస్తాడంటే అది లేదు. నా మీద రోస్టింగ్ చేసాడు, అదేదో నేరాలు ఘోరాలు మటర్లు హత్యలు చేసినట్టు డైరెక్ట్ ఛానల్ కి స్ట్రైక్ వేసేయడాలు, లేదా స్ట్రైక్ వేసే ఛాన్స్ లేదంటే కొంతమంది క్రియేటర్స్ తెలుగు కమ్యూనిటీలో వ్యూ బాట్ వాడుతున్నారు కదా, వ్యూ బాట్ వాడి గ్రో అయిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఉంటుంది, అది సర్వర్ ఉంటుంది వ్యూ బాట్ది, అది నీట్ గా పెట్టేసి మేము లోగో కానీ లేదా వాడి ఇమేజ్ కానీ ఫోటో కానీ వాడి క్లిప్ కానీ మా రోస్టింగ్ వీడియోలో వాడలేదంటే మా ఛానల్స్ రీచ్ డౌన్ చేయడం కోసం లేదా మా ఛానల్ని ఒకవేళ టెర్మినేట్ చేయడానికి ట్రై చేయడం కోసం జస్ట్ ఏం చేస్తాడు, ఇన్వాలిడ్ క్లిక్స్ కొడతాడు. అంటే వ్యూస్ వచ్చి డ్రాప్ అయ్యే విధంగా చేస్తాడు, లేదా మా ఛానల్కి రిపోర్ట్లు కొట్టిస్తాడు. అది వాడి దగ్గర ఉన్న సర్వర్ యూజ్. దానివల్ల ఏంటంటే మాకు యావరేజ్ డ్యూరేషన్ ఉన్నా సరే మాది యూట్యూబ్ రికమెండేషన్స్ అనేది పోదు మా యొక్క రోస్టర్స్కి మ్యాక్సిమం. అంతెందుకు నార్మల్గా జనరల్ కమ్యూనిటీలో ఉన్న ఎస్కేఆర్ కౌంటర్స్ ఆ బ్రో కూడా డైరెక్ట్గా ఇది ఎన్ని పడుతున్నాయి రిపోర్ట్స్ అనేది ఘోరంగా, అంటే ఘోరంగా ప్యానల్లో డబ్బులు వేసి అవన్నీ చేసి కొట్టారు. సో అందుకని ఆ బ్రో ఛానల్లో లాగట్లేదు. ఇక్కడ మా రోస్టింగ్ కమ్యూనిటీలో నా ఛానల్ కూడా ఇలాగే ఉంది. ఇక్కడ రోస్టింగ్ కమ్యూనిటీలో లైక్ ఇక్కడ తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఇక్కడ ఒక రోస్టర్ ఇక్కడ మీ మీద రోస్టింగ్ చేస్తాడంటే అదేదో నేరాలు ఘోరాలు అన్నట్టు ఫీల్ అవ్వడం మానేసి ఫస్ట్ అక్కడ ఏంటంటే చేసింది వ్యాలిడా కాదా, సరే వ్యాలిడ్ కాకపోతే జస్ట్ కాల్ ఆర్ మెయిల్, జస్ట్ లేదా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వడం, రిమూవ్ చేయించుకోవడం. లేదు నీ సైడే మిస్టేక్ ఉందంటే స్ట్రైక్ వేయడం, అదేయడం కాదు, నువ్వు మూసుకొని కూర్చోవడమే. నేను ఎంత కూల్గా చెప్పినా నీ మాట ఎన్నో అది ఇది అంటారా, ఇదిగోండి రోస్టింగ్ కమ్యూనిటీ కలిసి ఉంటే అందరూ ఉందాం. రోస్టర్స్ ఉండాలి, అలాగే మీ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉండాలి. లేదు రోస్టర్స్ని తొక్కేస్తాం, రోస్టర్స్ని ప్యానల్లో డబ్బులు వేసి ఛానల్ రిపోర్ట్లు కొట్టేస్తాం, ఛానల్ రీచ్ డౌన్ చేస్తాం, అసలు రోస్టర్స్ని తొక్కేస్తాం తెలుగు కమ్యూనిటీలో, ఛానల్ స్ట్రైక్ వేసి ఛానల్ డిలీట్ చేస్తాం, అది ఇది అనుకుంటారా, రండి. మీరు ఎంత ప్యానల్లో డబ్బులు వేసినా అక్కడ ఫుల్లీ టాక్సిసిటీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా టాక్సిక్గా మాట్లాడితే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చూస్తారు. అది 18+ అయినా కానీ, మైనర్ అయినా కానీ, మేజర్ అయినా కానీ. మీరు ఎటువంటి లీగల్ యాక్షన్ కూడా వీలు అవ్వలేని అదే విధంగా మేము డైరెక్ట్గా వీడియో చేసి కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఫుల్గా మీ మదర్ నుంచి ఇంట్లో ఫ్యామిలీ వరకు అలా టాక్సిక్గా మాట్లాడేసి మరి వీడియోలు పెట్టేస్తాం. తర్వాత మీకు అప్పుడు తెలుస్తుంది వాల్యూ ఏంటో. ఒక రోస్టర్ని ఇలా కోపం తెప్పిస్తే ఏం జరిగితే మీకు అప్పుడు తెలిసింది. పోనీలే మదర్ వరకు ఎందుకులే అని చెప్పి ఒక క్యారెక్టర్ అడ్డొస్తుంది చూసారా, అలాంటి టైంలో కొన్ని సిచ్యువేషన్స్లో ఆ క్యారెక్టర్ కూడా చచ్చిపోయింది. ఎప్పుడైతే మా ఛానల్ డిలీట్ చేద్దామని చెప్పి మీకు ఆలోచన వచ్చిందో అలాంటి టైంలోనే మా యొక్క క్యారెక్టర్ అనేది చచ్చిపోద్ది. మదర్ లేదు ఏం లేదు. ఒకటి కొంతమంది లత్కోర్ క్రియేటర్స్ అంటూ ఉంటారు, అరే ఎవరి మదర్ అయినా మదరే కదా, నేను తిట్టలేక అది ఇది అని వాగుతూ ఉంటారు. రేపన్న రోజు నువ్వు పోతే నీ పేరెంట్స్ని నువ్వు తప్ప ఇంకెవడు చూసుకోలేడు, నువ్వు లేనప్పుడు ఇంకెవడు చూస్తాడు. సో ఇది కూడా అంతే, వీళ్ళు జస్ట్ మాట వరకే ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం కోసం లేదా ఆడియన్స్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఎవడు మదర్ అయినా మదరే అందుకని నేను తిట్టట్లేదు అది ఇది అని వాగుతున్నారు. సో ఏంటంటే ఈ గేమింగ్ కమ్యూనిటీలో ఏంటంటే రోస్టర్కి వాల్యూ తెలీదు. ఎగ్జాంపుల్కి ఎవరు లైక్ నాన్ వెషనాజెస్ బయస్ అని ఏదో కాంట్రవర్సీ జరుగుతుంది. సో ఆ కాంట్రవర్సీలో ఏంటి జస్ట్ నాకు అంటే లైక్ నేను ఏమైందంటే 3 స్ట్రైక్స్ అనేది ఒక రోస్టర్కి అయితే వేసాడు.
చంద్రహాస్ అని చెప్పి ఒక బ్రో ఉంటాడు. ఆ బ్రోకి 3 స్ట్రైక్స్ చేశాడు. సో అతను తర్వాత రిమూవ్ చేశాడంట. అలాగే నేను ఏంటంటే అప్పుడు మెన్షన్ చేశా, బ్రో నువ్వు కూడా 4 మిలియన్ రావడానికి చాలా హార్డ్ వర్క్ చేసావుగా బ్రో, ఒక క్రియేటర్కి ఛానల్ డెలిట్ చేద్దామని అలా ఎలా అనుకుంటావు, అది రాంగ్ బ్రో, అది తప్పు బ్రో అని చెప్పి మెన్షన్ చేశా బయాసన్ని యాదవ్కి. సో ఆ బ్రో ఏమన్నాడు, తమ్ముడు ఒకసారి వీడియో చూడు తమ్ముడు, సో నేను ఆల్రెడీ 2 స్ట్రైక్స్ అనేది రిమూవ్ చేశాను, అదే బ్రో మరి ఆడ డిక్లేర్ చేయలేదు కదా, చేయలేదుగా బ్రో అంటే, బ్రో ఇదిగో నేను ఆల్రెడీ రిమూవ్ చేస్తాను, అందుకనే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, సో ఒకసారి చూసుకో అని చెప్పి నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. సో ఆ బ్రోకి అనవసరం అంటే ఇప్పుడు కాకపోతే నేను రేపన్న రోజునైనా ఆ వీడియో చూస్తాను అనుకో, సో అది పక్కనెట్టు. అతను ఇక్కడ స్మాల్ క్రియేటర్ అదే ఒక చిన్న రోస్టర్కి ఇచ్చిన 4 మిలియన్ క్రియేటర్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అతను ఒక వాల్యూ ఇచ్చి మరి, అంటే రోస్టర్ అంటే బయట కమ్యూనిటీలో అంత వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు. సో అంత 4 మిలియన్ కంటెంట్ క్రియేటర్ అండి. సో అతను జస్ట్ ఎంత కూల్గా రిప్లై ఇచ్చాడు. మరి ఇక్కడ గేమింగ్ కమ్యూనిటీలో మాత్రం అలాంటి ఏమి ఉండదు. ఇక్కడ నా మీద రోస్టింగ్ చేశాడంటే అది ఏదైనా అరాలు ఛానల్కి స్ట్రైక్ వేసేయాలి, ఛానల్ డిలీట్ చేసేయాలి, లేదా ప్యానల్లో డబ్బులు వేసి ఆడి ఛానల్కి రిపోర్ట్లు కొట్టాలి. ఆడికి ఛానల్ ఆర్గానిక్ ఆడియన్స్ ఉంటే కనుక ఆడి ఛానల్ రీచ్ డౌన్ అయింది, లేదు ఆ ఛానల్ రీచ్ డౌన్ అయితే ఇంకా గట్టిగా రిపోర్ట్లు కొట్టేస్తే ఆ ఛానల్ టెర్మినేట్ అయిపోద్ది, ఇదే కదా. సో ఇలా ఉంటే ఎప్పుడు కూడా ఈ గేమింగ్ కమ్యూనిటీ అనేది ఒక కరెక్ట్ వేలో మూవ్ అవ్వదు. ఇది ఇక్కడ కొంతమంది క్రియేటర్స్, సరే రా ఆడియన్స్ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఇక్కడ అన్లిమిటెడ్ బక్చోది, అది వన్ ట్యాప్, దునియాదారి, అది ఇది అని చెప్పి మూవ్ అవుతున్నారు ఆ కస్టమ్ రూమ్స్ అనేది. సో రేపన్న రోజున ఈ స్పోర్ట్స్ వస్తుంది. సో అలాంటి ఈ స్పోర్ట్స్ వచ్చే టైంలో ఈయన కొడుకులు అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడే నీట్గా ఇప్పుడు అన్లిమిటెడ్ బక్చోది చేసే నా కొడుకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ గిల్ మేట్స్ ఉంటారు కదా, సో ఈ స్పోర్ట్స్కి రెడీ చేస్తున్నారు వాళ్ళ టీం అనేది, నీట్గా మొబైల్ ప్లేయర్స్ని నీట్గా రెడీ చేసి కొంతమంది రెడీ చేసేస్తారు అన్నమాట. అన్లిమిటెడ్ అదే ఆడు మొగుడు ఆడికి మొగుడు ఈడికి మొగుడు అని కంటెంట్ చేసేవాళ్ళే ఇప్పుడు నీట్గా ఆడ గిల్లో పెట్టుకుని నీట్గా టోర్నమెంట్ ప్లేయర్స్ని రెడీ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వన్ ట్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ టెంపరీ కంటెంట్ వరకే, జస్ట్ 3 రోజులు వాడుకుంటారు, వదిలేస్తారు. తర్వాత వాళ్ళకి ఎటువంటి కెరియర్ ఉండదు, ఎటువంటి యూజ్ లేకుండా ఉంటుంది. ఒకసారి ఆ క్రియేటర్ మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది ఆలోచించండి బ్రదర్స్. జస్ట్ మీకు ఏదో చెప్పేసి వాళ్ళకి బిల్డ్ లెఫ్ట్ అయిపోండి, అది లెఫ్ట్ అయిపోండి, జస్ట్ మీకేదో గొడవలు పెట్టేసి అవన్నీ చెప్పడానికి నేనైతే ఏ పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. మీరు జస్ట్ ఒకసారి రియాలిటీ చూపిద్దామని చెప్పి నేను మీకు వచ్చా. సో సరే నన్ను ఎలాగో ఈ కమ్యూనిటీలో లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. మ్యాక్సిమం అది ఎవరైనా కానీ, ఒక క్రియేటర్స్ అయినా కానీ, లేదా అది గరీనా యొక్క కొంతమంది ఉంటారులే, సో వాళ్ళైనా కానీ ఒకటి నేను ఇక్కడ జస్ట్ ఈ రియాలిటీ అనే ఆప్షన్ అనేది ఎందుకు ఎంచుకున్నానంటే, సో నాకు కావాల్సింది ఈ ఆడియన్స్ని, ఈ తెలుగు కమ్యూనిటీని ఏ విధంగా చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే, జస్ట్ ఇక్కడ మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ కూడా టాప్అప్ చేయడం మానేయాలి. సో ఇక్కడ టాప్అప్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో ఆ టాప్అప్ అనేది మానేయాలి. అలాగే రేపన్న రోజున ఈ స్పోర్ట్స్ వస్తే ఈ స్పోర్ట్స్ సైడ్ మూవ్ అవ్వాలి. వాళ్ళు గేమ్ ఆడుతున్నారంటే వాళ్ళకంటే ఏదైనా యూజ్ ఉండాలి. సో నువ్వు పెద్ద ప్యూరో ప్లేయర్, అల్ట్రా ప్రోమాక్స్ లెజెండ్ అంటే ఆ వన్ ట్యాప్ అన్నింటిలో ఎటువంటి కెరియర్ ఉండదు. అదే నువ్వు ఈ స్పోర్ట్స్ సైడ్ ఉంటే నీకు చాలా కెరియర్ ఉంటుంది. సో అందుకనే మీలాంటి వాళ్ళని చేంజ్ చేయడం కోసం ఈ అన్లిమిటెడ్ బక్చోది ఇవన్నీ టైం బొక్క అని చెప్పి మీకు చూపించి, సో మిమ్మల్ని ఒక దారిలో తీసుకెళ్ళడానికి జస్ట్ నేను ఈ రియాలిటీ అనే కంటెంట్ని ఆప్షన్గా ఎంచుకున్నాను. ఇక్కడ నన్ను చూసిన ఆడియన్స్కి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇయర్లో నేను మ్యాక్సిమం నేను ఈ గేమింగ్ కమ్యూనిటీని చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరు నన్ను నిలబెట్టుకుంటే నేను నిలబడి మరీ గేమింగ్ కమ్యూనిటీని చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. సో కానీ ప్రతి ఒక్క క్రియేటర్ మాత్రం సరదా తీసేసే పోతా.